సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. జూన్ నెల నుంచి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. పాలనా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు దాటిందని, తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలనే అంశం మీద ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని తేల్చి చెప్పారు. ఫీల్డ్లోని సమస్యలను స్వయంగా పరిశీలిస్తే అధికార యంత్రాంగం మీద ప్రజల్లో మరింత నమ్మకాన్ని పొందగలవని, తనిఖీలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందని వివరించారు. దేవాలయాల్లో భక్తులకు మరింత సేవలు అందించేలా దేవాదాయ శాఖ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. దేవాదాయ శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలని, అన్ని శాఖల్లోని ఉద్యోగుల పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపడాలని సూచించారు. ఈ మేరకు ఉద్యోగులకు అవసరమైనటువంటి శిక్షణ ఇప్పించాలని, పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంబిస్తోందని వెల్లడించారు. పరిపాలన విషయంలో ఆ దేశ విధానాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో మొత్తంగా 11,600 గుంతలున్నట్లు గుర్తించామని, వీటిలో 79% గుంతలను పూడ్చామని, మిగిలిన రోడ్లను కూడా త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. డేటా డ్రివెన్ గవర్నెన్స్లో గూగుల్ మనతో కలిసి పనిచేయడానికి అంగీకరించినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే గూగుల్తో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఇక ఆ దిశగా మిగిలిన శాఖల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్లో ప్రజలిచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు చంద్రబాబు.